Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is building a house on solid ground. Building houses on the solid ground. The text is from the Gospel according to St. Matthew, chapter 7, verses 24 and 25. యేసు ప్రభు పర్వత ప్రసంగం చాలా శ్రేష్టమైనది. గాంధీ మహాత్మ కూడా పర్వత ప్రసంగాన్ని ధ్యానించి శిష్యులను ఆ రీతిగా జీవించమని ఆదేశించాడు. కాబట్టి ఈ నా మాట విని వాడు చొప్పున ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడదు కనుక అది పడలేదు. మరి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడాను. దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రాపర్ ఫౌండేషన్స్ ఆర్ నెసరీ ఫర్ అ బిల్డింగ్. ఒక భవనానికి, ఒక ఇంటికి సరైన పునాది అవసరము. లేనట్టయితే అది కుప్ప కూలబడిపోతుంది, అది నిలబడదు. ఇసుక మీద కట్టిన ఇల్లు నిలబడలేదు. మండ మీద కట్టిన ఇల్లు, అది బుద్ధిమంతుని ఇల్లు, అది నిలబడింది. బిల్డింగ్ వన్స్ లైఫ్ ఇన్ ఒబీడియన్స్ టు టీచింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క బోధలకు విధేయత చూపి, దేవుడు చూపిన మాదిరిని అనుసరించి తమ జీవితాన్ని కట్టుకునేవాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాడు బండ మీద, క్రీస్తు అనే బండ మీద, వాక్యమైన బండ మీద, అనగా బిల్డింగ్ వన్స్ లైఫ్ ఇన్ ఒబీడియన్స్ టు టీచింగ్స్, ప్రభు యొక్క బోధన ఆధారంగా చేసుకొని, ప్రభు యొక్క జీవిత విధానం ఆధారంగా చేసుకొని, వాటి మీద జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఇంటి నిర్మించుకున్నవాడు ఏమాత్రం కూడా కూలిపోడు, లోకంతో కలిసిపోడు, అది కూలబడదని సత్యాన్ని వాక్య భాగంగా ప్రబోధిస్తున్నది. వాట్ ఈస్ థ్రెటనింగ్ అవర్ హోమ్స్? మన గృహాలను భయం ప్రాంతులు చేస్తున్నా, భయపెడుతున్న విషయాలేంటి? వాట్ ద థ్రెటనింగ్ థింగ్స్ అట్ అవర్ హోమ్? ఇక చూసినప్పుడు వాక్య భాగంలో వానలు కురిసిన, రెయిన్, ఫ్లడ్ అండ్ విండ్, 3 విషయాలు రాబడి ఉన్నాయి. వర్షము, సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు మనం రెయిన్ కోట్ అనే వేసుకుంటాం, లేదా గొడుగు పట్టుకుంటాం, కొంతవరకు రెసిస్ట్ చేయగలం మనం. కొన్నిసార్లు వరదలు, ఇటువంటి వరదలు వచ్చాయి కదా, వరదలు డిజాస్టర్స్ థింగ్స్. అనగా ఈ వరదలు శారీరక సంబంధ రోగాలకు, లేదా మరణానికి, లేదా ప్రియుని కోల్పోవట, ఉద్యోగంలో కోల్పోవట, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు జీవితంలో ఎదురవుతుంటాయి. వీటికి నిలబడే శక్తి మనకు అవసరం. తర్వాత గాలి అన్నమాట చూస్తున్నాం, విండ్స్. మీన్స్ వర్డ్స్. మన ప్రభు కొరకు జీవిస్తుండగా పరుషోక్తులు అనేవి ఉంటాయి. చాలా మాటల ద్వారా కృంగదీస్తుంటారు. మాటలు ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెడతాయి, కొన్ని కృంగదీస్తాయి, కూలగొడతాయి. వర్డ్స్ హ్యావ్ గ్రేట్ పవర్ టు ఐదర్ బిల్డ్ or to tear down. Words that beat again and again. అనేకులు మాటల ద్వారా బాధిస్తుంటారు, వాటిని పరిశోక్తులు అంటారు. అవి ఎంత హృదయాన్ని గాయపరుస్తాయి.
కాబట్టి అప్పుడు పౌలు కూడా క్షేమాభివృద్ధి కొరకు, క్షేమాన్ని కలిగించే, క్షేమాభివృద్ధిని కలిగించే మాటల మీద మాట్లాడండి, అనుకూల వచనాల మీద మాట్లాడండి. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని కుళ్ళదోసే మాటలు మనం మాట్లాడకూడదు. అండ్ వర్డ్ షుడ్ బిల్డ్ అప్ టు ఎడిఫై ది అదర్ పర్సన్ ఇన్ క్రైస్ట్. కానీ ఇలాంటి పరిశోక్తులకు తట్టుకోవాలంటే, వ్యాధి బాధలకు, నష్టాలకు, ఆర్థిక ఇబ్బంది తట్టుకోవాలంటే నీవు అనేది క్రీస్తు యొక్క ఉపదేశము మీద నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు, అంశపురం మాదేశపురం జీవితాన్ని కట్టుకున్నప్పుడు నేను నిలబడతావు. లేదా ఇసుక మీద కట్టుకుంటే కూలిపోతావు. జాగ్రత్త సుమా. బిల్డింగ్ యువర్ హౌస్ ఆన్ ఎ సాలిడ్ గ్రౌండ్, దట్ ఈస్ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత ప్రభువా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మా జీవితాన్ని ప్రభువా మీ బోధలను ఆధారంగా చేసుకొని, మీ మాదిరిని అనుసరిస్తూ వాటి మీద మా జీవితాన్ని కట్టుకుని దయచేయండి. మీ లేఖనాలే బోధనలు ఆధారంగా చేసుకుని కట్టుకున్నప్పుడు ఇలాంటి తీవ్రత వ్యతిరేకమైన ప్రభువా ప్రతికూల పవనాలు వీచి నిలబడగలం తండ్రి. మీకు స్తోత్రాలు. లేనట్టయితే కూలిపోయే ప్రమాదంలో జ్ఞాపకం చేసుకొని బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుల వలె ఉంటాకి ఆత్మశక్తి మాకు ఇవ్వాల్సిగా జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.